ఏపీఎంసెట్ 2025 మే 24th షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అనేది చూద్దామండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ రిజల్ట్స్ సంబంధించి అప్డేట్స్ కావచ్చు, టాప్ కాలేజెస్ ఏమున్నాయి, ఇలా అన్నీ కూడా మనమైతే మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అండ్ సబ్జెక్ట్ వైజ్గా మనమైతే చూద్దాం. చాప్టర్ వైజ్గా ఎన్ని వచ్చాయి కూడా క్వశ్చన్స్ అనేవి కూడా మీకైతే చెప్తాను. అండ్ ఈ యొక్క షిఫ్ట్ ఎవరైతే రాశారో ప్రతి ఒక్కరు కూడా మే 24th షిఫ్ట్ 1 పేపర్ ఎవరైతే రాశారో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. వాటిలో జాయిన్ అవ్వండి, అక్కడ మెసేజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ రేపు ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా కొంచెం అలర్ట్గా అయితే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమిస్ట్రీ విషయానికి వస్తే, కెమిస్ట్రీ మనకి ఈజీగా అయితే రావడం జరిగింది. కెమిస్ట్రీ ప్రతి ఒక్కరు కూడా అటెంప్ట్ చేశాము. ఒక మంచి స్కోరింగే వస్తుంది. ఒక 20 మార్క్స్ దాకా రావచ్చు అని చెప్తున్నారు. ఒక 25+ అలా అయితే వస్తాయంట. 25 అలా ఎవరికి టాపర్స్కి. అండ్ యావరేజ్, బిలో యావరేజ్ వాళ్ళకైతే ఒక 15 to 20 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. అండ్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ విధంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హై వెయిటేజ్ చాప్టర్స్ చూసినట్లయితే మనకి అండ్ అటామిక్ స్ట్రక్చర్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు, ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్ అండ్ బేసెస్, నెక్స్ట్ వచ్చేసి బయోమాలిక్యూల్స్, నెక్స్ట్ వచ్చేసి అండ్ సర్ఫేస్ కెమిస్ట్రీ, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సొల్యూషన్స్, అండ్ వీటి నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరిగిందని కూడా వీళ్ళైతే చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ వచ్చేసి కొంచెం ఈజీ, నెక్స్ట్ వచ్చేసి మోడరేట్గా వెళ్ళిందని కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఈజీ టు మోడరేట్ అయితే అంటున్నారు. కొన్ని క్వశ్చన్స్ అయితే డిఫికల్ట్గా కూడా వెళ్ళాయని కూడా చెప్తా ఉన్నారు ఫిజిక్స్ వచ్చేసి. అండ్ ఇందులో వచ్చేసి ఎక్కువ టైం వేస్ట్ అయితే అయింది ఇక్కడ చాలామందికి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీకు ఎక్కువ హై వెయిటెడ్ చాప్టర్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే అవి వచ్చేసి మనకి చూడండి, లాస్ ఆఫ్ మోషన్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, మోషన్ ఇన్ ఎ ప్లేన్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఆసిలేషన్, సెమీ కండక్టర్స్, థర్మోడైనమిక్స్, స్టేట్స్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, నెక్స్ట్ వచ్చేసి వర్క్, ఎనర్జీ అండ్ పవర్, యాటమ్స్ నుంచి, ఇలా ఎక్కువ ఈ చాప్టర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. అండ్ వీటిలో కొన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలిగామని కూడా వీళ్ళైతే చెప్తా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాథ్స్ విషయానికి వస్తే, మ్యాథ్స్ వచ్చేసి సేమ్ అండి. అండ్ ప్రీవియస్ షిఫ్ట్లు ఎలా వచ్చాయో కూడా ఇక్కడ కూడా మనకి మ్యాథ్స్ అనేది అలానే వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. ఎక్కువ ఏంటంటే లెంతీయెస్ట్గా అడుగుతున్నాడు, లెంతీగా ఉంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి డిఫికల్ట్గా కూడా వెళ్తున్నాయి అనమాట. క్వశ్చన్స్ అన్నీ కూడా డిఫికల్ట్గా అడగడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ఆప్షన్స్ అనేవి వీళ్ళని కన్ఫ్యూజ్ అయితే చేస్తున్నాయి అనమాట. అండ్ 1, 2, 3, 4 ఆప్షన్స్లో సేమ్ ఒకేలాగా ఉంటాయి అనమాట. ఫర్ సపోజ్ 0.1, 0.2, 1.0, నెక్స్ట్ వచ్చేసి 2.0, ఇలా ఒకే రకంగా ఆప్షన్స్ అనేవి అడగడం వల్ల ఆప్షన్ అనేది వాళ్ళు చేసిన దానికి ఏ ఆప్షన్ అనేది కరెక్ట్గా వీళ్ళైతే చెప్పలేకపోతున్నారు. అందుకని చెప్పేసి రాయాలి కాబట్టి ఎగ్జామ్ ఏదో పెట్టాలి కాబట్టి మైనస్ మార్క్స్ లేవు కాబట్టి 160 పెట్టేసాం. అండ్ కొంతమందికి అయితే టైం మేనేజ్మెంట్ లేదంటున్నారు. కొంతమందికి అయితే లాస్ట్ ఒక 10-20 మినిట్స్కి వచ్చేసరికి సిస్టమ్స్ అనేవి ఆఫ్ అయిపోతున్నాయి అండ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కూడా చెప్తా ఉన్నారు. కొన్ని క్వశ్చన్స్ అయితే వదిలేసి వచ్చామని కూడా వీళ్ళైతే చెప్తా ఉన్నారు. అండ్ టోటల్గా పెర్ఫార్మెన్స్ అనేది ఈ విధంగా అయితే ఉందండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క షిఫ్ట్ వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అండ్ కింద కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్స్ అనేవి చూడండి. అండ్ మీ యొక్క షిఫ్ట్ అనేది ఎలా వచ్చింది, వీళ్ళకి ఎలా వచ్చింది, నెక్స్ట్ ఎలా వస్తుంది అనేది కూడా వీళ్ళకైతే మీకైతే అర్థమవుతుంది కాబట్టి అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో 26, 27 వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 1-2 డేస్ మీరైతే కొంచెం హార్డ్ వర్క్ అయితే చేసుకోండి. ఎందుకంటే పేపర్స్ అన్నీ కూడా కొంచెం డిఫికల్ట్గానే వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే
మీకు కొంచెం ఎక్కువ స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఒక టైం అనేది వేస్ట్ చేయొద్దు. ఒక 1, 2 డేస్ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత అందరూ ఫ్రీ అయిపోతారు కాబట్టి అందరూ క్వాలిఫై అయితే మీకు మంచి కాలేజీలో సీట్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. టాప్ కాలేజెస్ ఏమున్నాయి, మీకు వచ్చిన మార్క్స్‌కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్‌కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో కూడా మనమైతే మాట్లాడుకుందాం. ఇలా వన్ బై వన్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్‌లో అందరికంటే ముందుగా మీకైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్‌లో వాట్సాప్, టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ డే వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.